అతను A1గా, తర్వాత అరవింద్ కుమార్ గారిని A2గా, అలాగే తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని A3గా కూడా ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. సో దీని మీద అనేక రకాలైనటువంటి సమాచారం మన ముందు ఇవ్వడం కోసం మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ కోనె ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడదాం. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. పెద్ద నేను తరో లేను కానీ ఒకటి చెప్పగలుగుతా సార్. దీంట్లో గతంలోనే ఏదైతుందో దీని మీద ఆరోపణ జరిగింది. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇష్యూ చేశారు. ఏసీబీ అనేది గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది, పర్మిషన్ ఇచ్చారు. ఏసీబీ ఖచ్చితంగా నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే చట్టంలో ఎక్కడ చిన్నది ఉన్నా కూడా కేసు ఏమైతుందా లేదా అనేది పక్కన పెడదాం. బఫర్స్ 60 కోట్లది 600 కోట్లు ఖర్చు అయింది. ఏం ఎస్టాబ్లిష్ కాదు. అదేది రాజాది ఏదో ఉండే కదా, జీ ఏదో ఉండే కదా, ఈ టెక్నాలజీ ఏదో ఉండే కదా, ఏం కాలేదు. సో ఇది కేసు ఏమైతుందా కాదా, అరెస్ట్ మాత్రం ఖాయం సార్. డ్రోన్ కేసు ఉంది కదా ఆయన ఫామ్ హౌస్ మీద, ఏమి ఇలా వీళ్ళు అది చేస్తున్నారు, హౌస్ లో డిస్కస్ చేయాలనుకుంటున్నారు, అక్రమ పరిపాలన చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, జైలు వేస్తున్నట్టున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసు అంటున్నాం. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్. ట్యాపింగ్ చేసినా కూడా అది క్లారిటీగా మనకు ఎవిడెన్స్ కానీ ఆడియో వీడియో ఎంత పర్ఫెక్ట్ ఉంది. బట్ అబౌట్ డ్రోన్ కేసు ఏంది, ఎస్ఆర్లే జైలు అంతే. ఈరోజు బాంబ్ అనేది ఏందనుకుంటున్నారు, అదేదో కంట్రీ పోయారు కదా వీళ్ళు, ఇదే సుందరీకరణ చేయడానికి పోయినప్పుడు అప్పుడే అక్కడనే చెప్పాడు కదా, ఏది మన ఎవరో లోకల్ మనోళ్ళు మీడియా పోయింది కదా, 2 ఛానళ్ళు పోతే వాళ్ళకి ఇచ్చాడు కదా, పెద్ద ఫైర్ అయింది. అంటే అక్కడ ఇంటర్వ్యూ ఏదైతుందో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ లో కూడా వచ్చింది, వాళ్ళకి అనుబంధంగా పేపర్ ఉంది కనుక. సో బాంబ్ అనేది అదే. ఇంకోటన్నా ఈ రోజు ప్రభాకర్ రావు గారు ఇంకా 1 రోజుల 2 నెలల పాస్పోర్ట్ రద్దయింది, ఏ దేశాలకు పోలేడు ఆయన.